మా ఫ్రెండ్ సురేందర్ బాటిల్ తో కలిసి మా సాయిగాడు వాళ్ళ చెల్లి పెళ్లికి అయితే వచ్చేసాను. అడుగు పెట్టిన తర్వాత వెంటనే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఏం డ్రింక్ రో స్వామి అని చెప్పేసి మా సురేందర్ బాటిల్ అడిగితే పొచ్చకాయ అన్నాడు. మండపం డెకరేషన్ అయితే ఇరక్కొట్టేశారు. సాయిగాడు నేను సురేందర్ బాటిల్ ముగ్గురం సెల్ఫీ తీసుకొని నేను లేట్ చేయకుండా భోజనానికి అయితే లగెత్తాను. తిరిగి ఒక ప్లేస్ లో కూర్చోగానే వాటర్ బాటిల్ అరిటాకు పెట్టి మలై కాజా స్వీట్ కార్న్ సమోసా వడ ముక్క చిన్న పీస్ వేస్తే మనకు అది సరిపోదు ఇంకోటి ఏమని చెప్పాను. అలా వేయంగానే లటిక్కన ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నారు. రకాల పచ్చళ్ళు వేసేసి పికిల్ రైస్ పెట్టారు. వెంటనే బిర్యానీ రైస్ పెట్టి దాంట్లోకి పన్నీర్ కర్రీ వేసారు. వెంటనే ఒక పప్పు ఫ్రై అయితే వేసేసారు. ఫైనల్ గా మన ఫుడ్ ఐటమ్స్ తోటి అయితే అరిటాక్ ఈ విధంగా ఉంది. ఇక టేస్ట్ విషయానికి వచ్చేసరికి మలై కాజా అదిరిపోయింది. పన్నీర్ కర్రీలోకి బిర్యానీ రైస్ కలుపుకుంటే ఇంకా బాగుంది. మీరు పికిల్ రైస్ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ లో చెప్పండి ఎలా ఉందో. కొంచెం పప్పు కలుపుకొని తిన్న తర్వాత ఉలవ చారు మేగడైతే వేసేసారు. టేస్ట్ మటుకు అదిరిపోయింది. మంచిగా ముక్కల సాంబార్ తో కలుపుకు తిన్న తర్వాత ఈ కొండ పెరిగి వేసేసారు. పెళ్లి భోజనం అంతా ఒక పట్టు పట్టిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఫ్రూట్ బౌల్ ఇచ్చారు. ఇక కిల్లితో ఎంజాయ్ చేశాను. నీ ఫాలోని బద్దలు కొట్టేయండి చెప్తా.